శ్రీకాకుళం జిల్లా అరసవల్లి కూడలిలో లయన్స్ క్లబ్ సెంటర్లో అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో స్త్రీలపై హింస వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సింధూర లయన్స్ శ్రావ్య లయన్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను, గృహహింస, లైంగిక వేధింపులు, ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్త్రీల స్వేచ్ఛను కాపాడాలని పిలుపునిచ్చారు. బీహెచ్ఆర్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిశర్మ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు పి మాధవి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తంబినేని ఉషారాణి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, సీనియర్ సభ్యులు గుత్తు చిన్నారావు, జీఎన్వి జ్యువెల్స్ అధినేత కిరణ్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు బృందం పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ నిజంగా చాలా చక్కగా ఉంది. స్త్రీల గురించి, స్త్రీ అంటే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఒక సోదరి, ఒక నానమ్మ, అమ్మమ్మ, అత్త, ప్రతి రోల్ని జాగ్రత్తగా చూస్తుంటుంది. అలాంటి స్త్రీని గౌరవిస్తేనే దేశంలో ప్రతి ఒక్కటి చక్కగా నడుస్తుంది. స్త్రీ బాధపడితే దేశం కూడా కాదు, ఎలాంటిదైనా కూడాను సుఖంగా ఉండలేదు. ఈరోజు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, ఇప్పుడు ఏదైతే మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు అనేవి, అబ్యూజెస్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. దీన్ని అరికట్టేటువంటి రోజు ఈరోజు నవంబర్ 25 యుఎన్ఓ ఇచ్చినటువంటి ఈరోజు నవంబర్ 25 మనకి ఈరోజు అరికట్టాలని చెప్పేసి ఒక నినాదాన్ని పాస్ చేసింది. అదేవిధంగా 2025 థీమ్ ఏంటంటే మహిళల మీద, బాలికల మీద ఏవైతే ఈ డిజిటల్ ఆన్లైన్లో ఉన్నటువంటి కార్యకలాపాలు ఇవాళ స్త్రీల గురించి మనం స్త్రీలకి వ్యతిరేకంగా హింస కానీ ఏది జరగకూడదు అని మనం ఈ పోరాటం నడుపుతున్నాము లయన్స్ క్లబ్ నుంచి. కాబట్టి స్త్రీలకి మెయిన్గా రెస్పెక్ట్ దొరకాలి అంటే మీరు మీ అబ్బాయిని ఎడ్యుకేట్ చేయాలి. ఈ సమానత్వం అనేది మనం పుట్టుకతో మనం వాళ్ళల్లో పెడుతున్నాం అన్నమాట. ఇది ఎప్పుడైతే అంతరిస్తుందో స్త్రీని పుట్టుకని ఒకలాగా, పురుషుడి పుట్టుకను ఒకలాగా చూడటం ఏ తల్లి లేదా అంటే ఎవరు చూసిన అత్త అయినా ఒకప్పటి తల్లే. కాబట్టి ఎవరైతే అలా చూడటం మానుతారో